డాక్టర్ గారు, నా పేరు వాణి. నాకు ఇద్దరు పిల్లలు. వారం రోజుల క్రితం మా పెంపుడు కుక్క పిల్లలు ఆడుకుంటూ ఉండగా మా పెద్ద పాపను కుక్క కొరికింది. పాప కాలు మీద గాయమైంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత చర్మం పైన దద్దుర్లు ఏర్పడ్డాయి. ఇలా అవ్వడం మామూలేనా? మా పాప పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఏదైతే మీరు పెట్ డాగే అంటున్నారు, ఇంట్లోనే కరిచింది అంటున్నారు. ఆ తర్వాత రేబీస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చారంటున్నారు. ఇచ్చిన తర్వాత కొంచెం దద్దులు అంటున్నారు. సో బహుశా మరి రేబీస్ వ్యాక్సిన్ ద్వారా ఏమన్నా చిన్న ఇబ్బంది అయిందా గమనించాలి. ఒకవేళ అది ఆ దద్దులు అనేవి ఎక్కువగా లేకుండా మనకు వితిన్ అవర్స్లో కానీ వెంటనే తగ్గిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. బహుశా మనకు ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది చాలా వరకు కూడా ఇప్పుడు అంతా కూడా టెక్నాలజికల్ వల్ల చాలా ప్యూరిఫైడ్ ఫామ్లో ఉంటుంది, వితౌట్ ఎనీ యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అయినా ఒకవేళ మీకు ఆ విధంగా అనిపిస్తే దురదలు లాంటివి ఏమైనా అంటే రేబీస్ వ్యాక్సిన్ వల్ల ఏమైనా అయిందా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్టయితే డాక్టర్ గారికి చెప్పండి. సో దట్ మనం అది అవాయిడ్ చేయడమా లేదా చూద్దాము. లేదు ఇవి ఇమీడియట్గా తగ్గిపోయింది, ఒక 2-3 గంటలు ఉండి ఆ తర్వాత మళ్ళీ నాకేం ఇబ్బంది రాలేదు, అలర్జీ పరంగా ప్రాబ్లం ఏం లేదంటే మాత్రం ఇంకో డోస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ వ్యాక్సిన్ అనేది రేబీస్ వ్యాక్సిన్ అనేది మీ యొక్క ఎవరికైతే పాపకి మీరు ఇద్దామనుకుంటున్నారో యూజువల్గా ప్రాబ్లం ఏమి ఉండకూడదు. కానీ అది పడట్లేదు, ఇబ్బందిగా అనిపిస్తుంది, దద్దులు వస్తున్నాయి వాటికి అంటే అదేమన్నా అలర్జిక్ పరంగా ఏమైనా అవుతుందా అనేది ఒకసారి గమనించండి. తీవ్రంగా లేకపోతే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. లేదు అంటే మాత్రం ఒకసారి డాక్టర్ని ఫిజికల్గా మాట్లాడి సంప్రదించి తర్వాత ఏమైనా ఇంకా పడినవి ఏమైనా ఉన్నాయా గమనించి దాని ప్రకారంగా డిసిషన్ తీసుకోండి.